ఎందుకు చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా నేను అడుగుతున్నా. చీకోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా? అందరు ఇట్లా అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. నాకేం పోయేది ఉంది ఇదంతా నువ్వు అడిగినవా క్వశ్చన్? చెప్తున్నా కదా, నాకేం పోయేది ఉంది, నాకెందుకు, వాడు ఎట్లా పోతే నాకెందుకు, హిందుత్వం ఎటు పోతే నాకెందుకు, గుడిపై దాడి చేస్తే నాకెందుకు అంటే రాను రాను దారుణాలు పెరుగుతాయి, రజాకార్ల పాలన వస్తుంది. ఒకప్పుడు బతుకమ్మలు ఎట్లా ఆడిపించారో అందరికి తెలిసిన. ఎవడెట్లా చరిత్ర చెప్పుకుంటూ మీరు రాజకీయాలు చేస్తారు అంతే కదా? చరిత్ర చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తారే. నా హిందుత్వం రాజకీయానికి నా హిందుత్వానికి సంబంధం లేదు. నా హిందుత్వం. మీరు ఏ పార్టీలో ఉన్నారన్నా? బీజేపీ పార్టీ. మీరు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ పార్టీలో. బీజేపీలో ఉన్నారు మీరు. బీజేపీకి హిందుత్వానికి సంబంధం లేదా? డెఫినెట్ గా ఉంటుంది. నా రాజకీయం చేసుడు గురించి చెప్తున్నా. నేను హిందుత్వం అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తలే, హిందుత్వం గురించి రాజకీయం. చలో, మీరు హిందుత్వ ఎజెండా మీద పనిచేశారు బిఫోర్ పార్టీ, ఆఫ్టర్ పనిచేసారు. అప్పుడు మరి వేరే పార్టీ ఏదైనా చూసుకోపోయారు, ఎందుకు బీజేపీలోకి పోయారు? సెక్యులర్ వీళ్ళంతా, సెక్యులర్ పార్టీ. సెక్యులర్ ఉండొద్దా? సెక్యులర్ ఉండొచ్చు. సెక్యులర్ మరి ఇదే సెక్యులర్ మరి హిందువులపై దాడి చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడరే సెక్యులరిజము, గుళ్ళపై దాడి చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడరే. మరి ఆ సెక్యులర్ హిందువులను అడుగుతున్నా, నువ్వు పూజ చేస్తావు, నువ్వు వ్రతాలు చేస్తావు, నువ్వు ఎలక్షన్ నామినేషన్ పత్రాలు తీసుకుపోయి దేవుడు పాదాల దగ్గర పెట్టి నేను గెలిస్తే తిరుపతికి వస్తాను మొక్కుతావు. మరి అదే వెంకటేశ్వర స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏడికి వేరు, అదే గుళ్ళపై దాడి చేస్తే ఏడికి వేరు, అమ్మవారు విగ్రహాల తలకాయలు నరుకుతే ఏడికి వేరు. బీజేపీ ఎందుకు రావాలి? వేరే పార్టీలో నేను డైవర్ట్ చేస్తున్నా, నేనేం డైవర్ట్ చేస్తలేను. వేరే పార్టీలో హిందువులు బొట్టు పెట్టుకుంటారు, మీకు సెంటిమెంట్లు ఉంటాయి, మీరు పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు. మరి దాడి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా గుడి దగ్గరికి రావాల్సిన బాధ్యత ఉందా లేదా, స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. దానికి ఏం చెప్తావు చెప్పు? స్పందించాలి. మరి ఆ సెక్యులర్ పేరు ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు అడిగి నన్ను, నీ చేయి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది, వాన్ చేయి కొడితే రక్తం, వేరే మతం ఉంది చేయి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది. నేను చెప్పిన రక్తం ఎర్రగానే ఉంటుంది రా నాయన, కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. హిందువులకున్న దాన గుణం, దయా గుణం, మంచి గుణం, హెల్ప్ చేసే గుణం, వేరే వాళ్ళ మనోభావాలను కించపరచొద్దు అనే విధంగా అన్లెస్ అండ్ అంటిల్ మా దగ్గరకు వస్తుంది. ఎవరికి ఉండదు. ఎంతసేపు మనం టార్గెట్ చేద్దామా, మత మార్పిడిలు చేద్దామా, మన దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేద్దామా, దాడులను ప్రోత్సహిద్దామా, ప్రేరేపిద్దామా అనే దిశగానే ఉంటుంది. గోరక్ష చేయనీయకుండా గోరక్ష చేసేటోళ్ళపై దాడులు, లారీలతోటి గుద్దుతారు. గోరక్ష మాట్లాడారు కదన్నా, గోరక్ష అని అంటున్నారు. ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది, బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఇండియా నుంచి. పర్టికులర్గా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో అది ప్రోపగాండా. పేపర్ వర్క్ తోటి ప్రూఫ్లు చూపి నేను ఇప్పుడు గూగుల్ చేసి చూపిస్తే మీకు గూగుల్లో అన్ని నిజాలను ఉంటాయి. ప్రవీణ్ చికోటి లంగా అంటారు, క్రాంతి లంగా అంటారు. గూగుల్లో అన్ని కంపెనీ పేరేమో తుర్కోలది పెడతారు. ఓపెన్ గా చెప్తున్నా, ఎక్స్పోర్ట్ చేసేదేమో హిందూ మతస్థులది కూడా కొందరిది తప్పు ఉంది. గోవులని అమ్మేటోళ్ళు మాక్సిమం హిందూస్, వాళ్ళు రైతులు, ముఖ్యంగా కొందరు రైతులు గోవులను అమ్ముతున్నారు. వాళ్ళది కూడా తప్పే. ఇది చెప్తున్నా కదా, హిందుత్వాలు ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఇలా ప్రతోడు హిందుత్వంపై ఏడిస్తున్నాడు. యూనిటీ లేదు, వాళ్ళు అమ్మాల్సిన అవసరం. ఇవాళ అంటే మతం అనేటటువంటి అంశంతో ఇవాళ భారతదేశాన్ని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు విచ్ఛిన్నం చేస్తారా మీలాంటి వాళ్ళు? చేస్తలేము, మా మతాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కాశ్మీర్లో దాడి జరిగింది, నువ్వు ఎంతసేపు డిఫెండ్ చేసుకుంటూ వస్తావు వేరే వర్గానికి? నేను ఒకటి అడుగుతా, కాశ్మీర్లో దాడి జరిగింది, టూరిస్టులపై దాడి జరిగింది. జరిగినప్పుడు ఏం చూసి అడిగారు వాళ్ళు? దేన్ని టార్గెట్ చేసారు? మతాన్ని టార్గెట్ చేసారు కదా. మరి వాళ్ళ ఐకమత్యం లేకపోతే వాళ్ళు టెర్రరిస్టులు అన్న. ఇక నేను ఇప్పుడు మాట్లాడితే సెన్సేషనల్ అవుతుంది. అది వాళ్ళు టెర్రరిస్టులు. వాళ్ళు టెర్రరిస్టులు టార్గెట్ చేసారు. టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసారు, మతాన్ని టార్గెట్ చేసారు కదా. మతాన్ని ఓపెన్లీ మతాన్ని టార్గెట్ చేసారు కదా. మరి ఇవాళ మన మతంపై ఎన్ని రకాల, మొన్న ఏమైంది, డాక్టర్ ఎవడు దొరికిండు? ఇప్పుడు డాక్టర్ గారు దొరికిండు కదా, మన పాయిజన్ కలుపుదామని. రేజినా ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరిని? హిందువులని చేశారు. మొఘల్ రాజులు ఎవరిని చేశారు? హిందువులని. ఔరంగజేబ్ ఎవరిని చేశారు? హిందువులని. రజాకర్లు ఎవరిని చేశారు? హిందువులని చేశారు. మరి ఎండ్ ఆఫ్ ది డే హిందువులనే టార్గెట్ చేస్తారు కదా. ముస్లింలు అంతా టెర్రరిస్టులు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలు కాదు కదా. అబ్సల్యూట్లీ కాదు. మరి ఇలా నేను దానికి కూడా అందరు ముస్లింలు చెడ్డోళ్ళు కాదు, అందరు హిందువులు మంచోళ్ళు కాదు, అందరు హిందువులు కూడా మంచోళ్ళు కాదు, అందరు మంచోళ్ళు కాదు కదా. దొంగలు కూడా ఉన్నారు, లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు. దొంగ బాబాలు లేరా? దొంగ బాబాలు కూడా ఉన్నారు కదా.
అమ్మాయిలను చేర్చిన దొంగ బాబాలు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ ముల్లాలు ఉన్నారు, అన్నిట్లలో దొంగలు ఉన్నారు. 100%. కానీ నేను ఒకటి చెప్తా, మనం ఐక్యమత్యంతో లేకపోతే ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎవరు చికటి ప్రవీణ్ అసలు? ఎవరంటే ఎవరు అసలు ఎందుకు ఇదంతా దేనికోసం చేస్తున్నారు? హిందుత్వం గురించే చేస్తున్నాము మేము. నేను హోల్ సిటీలో పుట్టి పెరిగినా కాబట్టి నాకు తెలుసు, నేను హోల్ సిటీలో పెరిగినా కాబట్టి నాకు తెలుసు హిందుత్వం విలువ. రైట్. మీరు ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగి సికింద్రాబాద్ పుట్టినా ఓల్డ్ సిటీలో పెరిగినా కాబట్టి నాకు తెలుసు. మీకు తెలుసు ఏం జరుగుతుంది ఓల్డ్ సిటీలో, యాకత్పుర కాన్స్టిట్యున్సీలో, చార్మినార్లో ఏం జరుగుతుంది, బహదూరపురాలో ఏం జరుగుతుంది, బార్కాస్ట్లో ఏం జరుగుతుంది, చంద్రాయన్ గుట్టాలో ఏం జరుగుతుంది అనేది